ఫ్రెండ్స్, హౌస్లోకి కామనర్స్ వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు, ఎన్నెన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు రాసుకున్నారు, ఎన్ని ప్రశ్నలు తీసుకెళ్ళారు, మరి ఎవరెవరికి హౌస్ వాళ్ళు అందరికీ క్వశ్చన్లు ఇచ్చారా, అందరికి సంబంధించిన వాళ్ళు వెళ్ళారా, లేదంటే ఓటింగ్ అంటే అక్కడ పాయింట్స్లో గేమ్లో పాయింట్స్లో టాప్లో ఉన్న ఇద్దరికే వెళ్ళారా, వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు, ఎవరు ఓటింగ్ అప్పీల్ చేసుకున్నారు, ఇద్దరు అప్పీల్ చేసుకున్నారా, ఒకళ్ళే చేసుకున్నారా అనేది అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మనం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేస్తే కొంచెం నలుగురికి వెళ్తుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. సార్, అప్డేట్ ఏంటంటే కామనర్స్ మళ్ళీ హౌస్లోకి వెళ్తున్నారు. కామనర్స్ అంటే ఓటింగ్ వేసేవాళ్ళు. కామనర్స్ అంటే మొన్నట్లాగా వచ్చిన సెలబ్రిటీలు యూట్యూబర్స్ వాళ్ళు కాదు. కామనర్స్ అంటే ఓటు వేసేవాళ్ళు, వాళ్ళ ఫ్యాన్ బేస్ మనలాంటి కామనర్స్ బయట వాళ్ళు హౌస్లోకి వెళ్తున్నారంట. ఎంతమంది వెళ్తున్నారు అంటే 20 మంది వెళ్తున్నారు. 20 మందిని అలౌ చేస్తున్నారు లోపలికి. 20 మందిని కూడా బిగ్ బాస్ వాళ్ళు ముందుగానే ఒక్కొక్కళ్ళకి 5 ప్రశ్నలు ఇస్తారంట. ఒక వైట్ పేపర్ ఇచ్చేసి, పెన్ను పేపర్ ఇచ్చి ఒక్కొక్కళ్ళకి 5 ప్రశ్నలు ఇచ్చి రాయమంటారంట. ఒక 5 ప్రశ్నలు ఒక్కొక్కళ్ళు రాయమంటే ఒక్కొక్కళ్ళు 5 ప్రశ్నలు రాశారు. అట్లా 25 100, ఒక బ్యాచ్ 20 మంది వచ్చి ఒక పర్సన్కి 100 ప్రశ్నలు, ఒక ప్రశ్నకి 100 ప్రశ్నలు రాస్తే ఇవి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఫిల్టర్ చేసి వాటిలో మెయిన్ ఏవో మంచి వాళ్ళ కంటెంట్కి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రశ్నలు ఆ కామనర్స్కి ఇచ్చారు. ఇచ్చి వాళ్ళని హౌస్లో పంపే ముందు బిగ్ బాస్ వాళ్ళకి ఏం చెప్తారంటే, గేమ్లో పాయింట్ల వైజ్గా ఇమానుయేల్కి ఫస్ట్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చిందంటే ఫస్ట్ 50 వచ్చినాయి, ఇప్పుడు 100 వచ్చినాయి. 150 ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ డెమాన్, ఫస్ట్ గేమ్లోనేమో 30 వచ్చినాయి, ఇప్పుడు వచ్చి 90 వచ్చినాయి, మొత్తం 120 ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో డెమాన్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేస్లో బర్నీ గారు, తనుజ, సుమన్ శెట్టి ఉన్నారు. సంజన లాస్ట్ ఉంది. సంజన ఫస్ట్ గేమ్లో ఏ పాయింట్స్ లేవు. ఇప్పుడు ఆడిన గేమ్లోకి వచ్చేటప్పటికి ఒక 60 వచ్చినాయి. 20 పాయింట్స్ ఏమో సీక్రెట్ టాస్ గెలిచినందుకు 20 కలిపి 80 వచ్చినాయి. వీళ్ళందరూ నలుగురు తక్కువ కొన్ని కూడా పక్కన పెట్టి డెమాన్ని, నెక్స్ట్ కళ్యాణ్ ఆడలేదు కదా, డెమాన్కి ఇమానుయేల్కి ఇద్దరికే ప్రశ్నలు. బిగ్ బాస్ ఏం చెప్తా అంటే డెమాన్ని, ఇమానుయేల్ని ఇద్దరిని కూడా గార్డెన్ ఏరియాకి రమ్మంటాడు. వచ్చి కూర్చుంటారు. ఈ కామనర్స్ వెళ్తారు లోపలికి. వెళ్ళగానే అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేస్తారు. ఆ బోర్డు కామనర్స్ బోర్డు అనమాట. బ్లూ బటన్, రెడ్ బటన్ 2 పెట్టారు అక్కడ. బ్లూ బటన్ ఏమో ఇమానుయేల్, రెడ్ బటన్ డెమాన్కి. ఇద్దరిని పెడితే వీళ్ళు ఒక్కొక్క ప్రశ్న అడిగితే, అంటే అసలు ఒకవేళ సపోజ్ విజనరీ అంటే ఏంటని, లేదా గెలుపు అంటే ఏంటని అట్లా ఆ ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నకి ఇద్దరు జవాబులు చెప్తారు. ఇద్దరు జవాబులు చెప్తే ఎవరి జవాబు కరెక్ట్ అనేది వీళ్ళు నొక్కుతారనమాట. ఇమానుయేల్ రెడ్, డెమాన్ రెడ్ది కరెక్ట్ అయితేనేమో రెడ్ నొక్కుతారు, ఇమానుయేల్ చెప్పింది కరెక్ట్ అయితే బ్లూ నొక్కుతారు. అలా ఎక్కువ ప్రశ్నలన్నిటికి కూడా ఇమానుయేలే కరెక్ట్గా ఆన్సర్ చెప్పాడని మనకు అప్డేట్ తెలుస్తుంది. అంటే వాళ్ళు బ్లూ బటన్ ఎక్కువగా ప్రెస్ చేశారనమాట. బ్లూ బటన్ సమస్య ఇమానుయేల్ గెలిచి ఓటు అప్పీల్ చేసుకున్నాడంట. ఇప్పటి వరకు ఫస్ట్ ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ మన ఇమానుయేల్కి దక్కింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ డెమాన్కి అయితే రాలేదు ప్రస్తుతానికి. మనకు తెలిసిన అప్డేటు ఒక ఇమానుయేలే ఓటు అప్పీల్ చేసుకున్నాడు. ఓటు అప్పీల్ చేసుకోవటం ఎవరికి కనపడదు, హౌస్లో ఎవరికి కనిపిస్తుంది. ఒక దానికి సంబంధించిన కెమెరా వేరే ఉంటుంది. ఓటు అప్పీల్ చేసుకునే కెమెరా దాంట్లోనే చేసుకుంటారు. ఓటు అప్పీల్ ఎలా చేస్తారు, అంతకుముందు కూడా మీరు చూస్తున్నారు కదా, చాలామంది చేస్తున్నారు ఓటు అప్పీల్. అంటే వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళు ఎలా ఎఫర్ట్ పెడుతున్నారు, వాళ్ళు ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళు విన్నర్లు కాలేదు. టాప్ 5 వరకు అవినాష్ వచ్చి ఉన్నాడు, మిగతా విన్నర్ కాలేదు. కాబట్టి మరి దాని పరంగా మరి ఇచ్చే ఎఫర్ట్ బట్టి కానీ, తర్వాత గేమ్ ఆడే విధానాన్ని బట్టి కానీ, ఏ గేమ్ అయినా కానీ ఇమానుయేల్ ఎంత బాగా ఆడుతున్నాడు, ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, దానంతా కూడా తను ఏం చేసింది, హౌస్లో ఎలా ఉండేదని మొత్తం వివరించుకొని ఓటు ఆడియన్స్ని రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగా రిక్వెస్ట్ చేసుకున్నాడంట ఇమానుయేల్. ఇది మనకు తెలిసిన అప్డేటు. మీ దృష్టిలో నెక్స్ట్ ఎవరు ఓటు అప్పీల్ చేసుకుంటే బాగుంటుంది అనేది చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాయింట్ల బోర్డులో వీళ్ళకి సెకండ్ డెమాన్ ఉన్నాడు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో తనుజ, బర్నీ గారు, సుమన్ శెట్టి ఉన్నారు. లాస్ట్లో సంజన ఉంది.
కాబట్టి మరి నెక్స్ట్ మళ్ళీ గేమ్ పెడతారా, లేకపోతే ఉండవాళ్ళు గేమ్లోంచి మన ప్రోమో ప్రకారం తీసేస్తున్నారు కదా, చూద్దాం ఈసారి ఓటు అప్పీల్ చేస్తారు. ఇదైతే మనకు తెలిసిన అప్డేట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇమ్మానుయేల్ ఫ్యాన్స్ హ్యాపీయా? మరి ఓటు అప్పీల్ చేస్తున్నారు, ఓటు వేసుకోండి.